లక్ష్మణ ధనస్సు తీసుకురా అని కృష్ణుడు అన్న విషయం నీకు తెలుసా? చిన్ని కృష్ణుడు పడుకోవాలి అని యశోదాదేవి ప్రతిరోజు రామాయణ కథలు చెప్పేది. ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటారు. దాంతో యశోదాదేవి కృష్ణుడిని పడుకోమని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు సరే అమ్మా అయితే కథ చెప్పు పడుకుంటాను అని అంటారు. ఏ కథ చెప్పాలి కృష్ణ నీకు అని ఆలోచిస్తూ అనగనగా దశరథ మహారాజు గారు ఉండేవారు. ఆయనకు నలుగురు కుమారులు. పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని చెప్తూ ఉండగా కృష్ణుడు చిన్నగా కళ్ళు మూసి పడుకుంటారు. అప్పుడు యశోదాదేవి అమ్మయ్య కన్నయ్య పడుకున్నాడు అని కథ కొనసాగిస్తుంది. ఆ రామచంద్రమూర్తి తండ్రి మాటకై 14 ఏళ్లు వనవాసానికి వెళ్లారు. కాని ఒకసారి దుర్మార్గుడైన రావణాసురుడు సీతమ్మని అపహరించుకొని వెళ్తూ ఉండగా అని చెప్పేలోపు కృష్ణుడు ఒక్కసారిగా లేచి లక్ష్మణ ఇలా పట్టుకొని రా ధనస్సు అని అంటారు. ఉలిక్కిపడిన యశోదాదేవి ఏమిటి కృష్ణుడు ధనస్సు అని అంటున్నారని అయోమయంగా చూస్తుంది. అప్పుడు కృష్ణుడు నవ్వి ఓహో అది రామావతారంలో కదా అని పడుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వీట్ యువర్ ఛానల్.